Hello viewers, welcome back to our channel. Today our topic is attributes. So today మనం attributes గురించి నేర్చుకుందాం. సో చూడండి, ఇక్కడ నేను నా నోట్ ప్యాడ్ని ఓపెన్ చేస్తున్నాను. ఇది నేను మీకు లాస్ట్ వీడియోలో చూపించిన ప్రోగ్రామింగ్ కోడ్ అండి. సో లాస్ట్ వీడియోలో నేను మీకు మనం ఇచ్చే ప్లెయిన్ టెక్స్ట్కి అవుట్పుట్లో కలర్స్ ఎలా అప్లై చేయాలి, ఏ ట్యాగ్ తోటి అప్లై చేయాలి అనేది చూపించాను. సో అండ్ అలాగే మనకి కోడ్ రాసేటప్పుడు ఉన్న సెక్షన్స్లో ప్రతి ఒక్క సెక్షన్లో కూడా కొన్ని యాట్రిబ్యూట్స్ అనేవి ఉన్నాయి. సో ఈరోజు నేను బాడీ సెక్షన్లో మనం తెలుసుకోవాల్సిన యాట్రిబ్యూట్స్ గురించి చెప్తాను. మనకి బాడీ సెక్షన్లో ఉండే యాట్రిబ్యూట్స్లో కొన్ని నేను ఇక్కడ డిస్ప్లే చేశానండి. సో ఫస్ట్ మనం బాడీ సెక్షన్లో మెయిన్గా ఎక్కువగా యూజ్ చేసే యాట్రిబ్యూట్ వచ్చేసరికి బీజీ కలర్. సో ఈ యాట్రిబ్యూట్ అనేది బ్యాక్గ్రౌండ్ కలర్. సో మనం ఇచ్చే ప్లెయిన్ టెక్స్ట్కి మనం ఎలా అయితే కలర్ ఇస్తామో అలాగే మనం ఇచ్చే టెక్స్ట్ ఏ పేజ్లో అయితే డిస్ప్లే అవుతుందో ఆ పేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మనకి నచ్చిన కలర్స్లో డిస్ప్లే చేయొచ్చు. సో దానికోసం మనం ఈ బాడీ సెక్షన్లో మనం ఈ బీజీ కలర్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. సో ఈ బీజీ కలర్ ట్యాగ్ అనేది యాట్రిబ్యూట్ అనేది మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని చేంజ్ చేసుకోవడం కోసం ఈ యాట్రిబ్యూట్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తుంది టెక్స్ట్ కలర్ యాట్రిబ్యూట్. సో ఈ టెక్స్ట్ కలర్ యాట్రిబ్యూట్ అనేది సేమ్ ఫాంట్ కలర్ ట్యాగ్ లాగానే యూజ్ అవుతుందండి. సో మనం ఫాంట్ ట్యాగ్ని యూజ్ చేసి ఎలా అయితే మన ప్లెయిన్ టెక్స్ట్ని కలర్స్ ఇచ్చి అవుట్పుట్లో చూసామో అలాగే ఈ టెక్స్ట్ కలర్ యాట్రిబ్యూట్ కూడా యూజ్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ యాట్రిబ్యూట్ వచ్చేసరికి బిఆర్ యాట్రిబ్యూట్. ఈ బిఆర్ యాట్రిబ్యూట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అనేది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కోడ్ రాసి దాన్ని రన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు అసలు బిఆర్ అంటే ఏంటో నేను మీకు చెప్తాను. బిఆర్ అంటే బ్రేక్ అని అర్థం. సో మనం ఇస్తున్న కంటెంట్కి లైన్ బై లైన్ రాకుండా ఈ బిఆర్ యాట్రిబ్యూట్ అనేది యూజ్ చేయడం వల్ల అక్కడితో ఆ లైన్ అనేది బ్రేక్ అవుతుందండి. సో అది ఎలా బ్రేక్ చేస్తుంది అనేది నేను మీకు అవుట్పుట్లో చూపిస్తాను. అండ్ లాస్ట్ యాట్రిబ్యూట్ వచ్చేసి హెచ్ఆర్ యాట్రిబ్యూట్ అండి. హెచ్ఆర్ మీన్స్ హారిజెంటల్ యాట్రిబ్యూట్. సో ఈ హెచ్ఆర్ యాట్రిబ్యూట్ అనేది మనం ఇచ్చే కంటెంట్ని హారిజెంటల్ లైన్ ద్వారా సపరేట్ చేస్తుంది. సో ఇది అవుట్పుట్లో మనం ఇచ్చే కంటెంట్ని ఎలా సపరేట్ చేస్తుంది హారిజెంటల్గా అని చెప్పేసి నేను మీకు అవుట్పుట్లో చూపిస్తాను. సో నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ కొన్ని రాస్తాను. నేను ఇందాక మీకు చూపించిన యాట్రిబ్యూట్స్ అనేవి ఇక్కడ బాడీ సెక్షన్లో ఎలా అప్లై చేస్తానో చూడండి. సో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కోడ్ తీసుకున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపించడం కోసం ఒక ప్రోగ్రామ్ని రన్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఇక్కడ బాడీ సెక్షన్లో మీకు చూపించినట్టుగా యాట్రిబ్యూట్స్ని ఇక్కడ యూజ్ చేసి ఫైనల్గా అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది నేను చూపిస్తాను. సో ఇక్కడ బాడీ సెక్షన్లో నేను ఇచ్చే ఫస్ట్ యాట్రిబ్యూట్ వచ్చేసి బీజీ కలర్. సో ఈ బీజీ కలర్ వల్ల మనకి యూజ్ ఏంటనేది నేను ఇందాక చెప్పాను. సో మనం ఇచ్చే టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మనకిచ్చే టెక్స్ట్ కలర్ ఏంటంటే ఫోర్గ్రౌండ్ కలర్ అండి. మన టెక్స్ట్ అనేది ఉంది కదా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీకు ఏమైతే వైట్ కలర్లో కనిపిస్తుంది కదా ఆ వైట్ కలర్ని సర్టెన్ కలర్ మనకి నచ్చిన కలర్తో ఫిల్ చేయడానికి ఈ బీజీ కలర్ అనేది యూజ్ చేస్తాం. ఈ టెక్స్ట్ ఏదైతే కనిపిస్తుందో అదంతా ఫోర్గ్రౌండ్ కలర్ అండి. ఈ టెక్స్ట్ వెనకాల మీకు ఏదైతే వైట్ కలర్లో కనిపిస్తుందో అదంతా కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ అని అంటారు, మీకు తెలిసే ఉంటుంది. సో ఈ బీజీ కలర్ యాట్రిబ్యూట్ని వాడడం వల్ల మనకి అవుట్పుట్లో మనకి డిస్ప్లే అయ్యే కంటెంట్ ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అవుతుందండి.
సో అది ఎలా చేంజ్ అవుతుంది అనేది నేను మీకు కోడ్ ఎగ్జిక్యూట్ చేశాక చూపిస్తాను. సో నేను ఇక్కడ బేసిక్ కలర్ ఈక్వల్స్ టు నాకు నచ్చిన కలర్ని నేను డబల్ కొటేషన్స్లో ఇస్తాను. సో నాకు నచ్చిన కలర్ పింక్ అండి. సో నేనైతే పింక్ అనే కలర్ని తీసుకున్నాను. మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఇస్తున్న బాడీ అనే సెక్షన్లో ఈ బీజీ కలర్కి బాడీకి మధ్యలో కొంచెం స్పేస్ ఉండాలండి. ఒక స్పేస్ ట్యాప్ చేయండి. అండ్ బీజీ కలర్కి మధ్య ఎటువంటి గ్యాప్ ఉండకూడదు. సో గ్యాప్ ఉంటే మాత్రం మనకి ఇచ్చే కలర్ అనేది దానికి అప్లై అవ్వదు. సో మీరు రాసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. బాడీకి బీజీకి కలర్కి మధ్య ఒక ట్యాప్ స్పేస్ ఇవ్వండి. అండ్ బీజీ కలర్కి మధ్య ఎటువంటి గ్యాప్ ఉంచొద్దు. సో నేను బీజీ కలర్ నాకు ఏమైతే కావాలో అదైతే ఇచ్చేసాను. అండ్ నేను ఇప్పుడు ఇక్కడ ఒక టెక్స్ట్ రాస్తాను. నాకు కావాల్సిన కంటెంట్ ఇస్తాను. హలో ఎవ్రీవన్. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ మీకు బిఆర్ యాట్రిబ్యూట్ అనేది ఎలా యూజ్ అవుతుందని చూపిస్తానని చెప్పాను కదా. సో నేను ఇక్కడ బిఆర్ ట్యాగ్ని తీసుకుంటున్నాను. సో బిఆర్ అనే యాట్రిబ్యూట్ని తీసుకున్నాను. దీనికి క్లోజింగ్ ట్యాగ్ అనేది లేదు. యాట్రిబ్యూట్స్లో కొన్నిటికి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. సో ఇక్కడ బిఆర్ అనే యాట్రిబ్యూట్ని నేను తీసుకున్నాను అండ్ దానికి క్లోజింగ్ ట్యాగ్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ హౌ ఆర్ యూ అనే టెక్స్ట్ని తీసుకుంటున్నాను. సారీ, అండ్ నెక్స్ట్ నేను హౌ ఆర్ యూ అనే టెక్స్ట్ని తీసుకుంటున్నాను. హౌ ఆర్ యూ అనే టెక్స్ట్ని తీసుకుంటున్నాను. సో ఇంతవరకు నేను బాడీ సెక్షన్లో ఇవ్వాల్సిన కంటెంట్ అనేది నాకైతే కంప్లీట్ అయిపోయింది. సో నేను ఇక్కడ బాడీ సెక్షన్ని క్లోజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వరకు అయితే నేను మీకు చూపించింది 2 యాట్రిబ్యూట్సే. సో ఒకసారి నేను దీన్ని సేవ్ చేస్తాను. సేవ్ చేయడానికి మనం ఫైల్ ఓపెన్ చేస్తాం కదా, ఆ ఫైల్ ఓపెన్ చేయడానికి షార్ట్కట్ కీ వచ్చేసరికి Alt+F. సో నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ యాజ్, ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేయగానే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఫస్ట్ మన ఫోల్డర్లో మనం సేవ్ చేస్తున్నామా లేదని చూసుకోవాలి. సో ఇక్కడ మన ఫోల్డర్ ఉందా లేదా ఇంకొక ఫోల్డర్ ఏమైనా ఉందా అనేది చెక్ చేసుకోండి. సో నాకైతే నా ఫోల్డరే ఉంది. మీకు ఫైల్ నేమ్ దేంతో సేవ్ చేసినా సరే .html ఎక్స్టెన్షన్ అనే నేమ్తోని సేవ్ చేయమని చెప్పాను. సో నేను ఇక్కడ vv4.html అనే ఎక్స్టెన్షన్తోనే నేను సేవ్ చేస్తున్నాను. సో సేవ్ చేశాను అండ్ నేను నా ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. నా ఫైల్ ఎక్కడుంది? డెస్క్టాప్ మీద ఉంది. సో డెస్క్టాప్. సో ఇక్కడ నా HTML1 అనే ఫోల్డర్ ఉంది. నేను దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఇందులో నేను ఇదివరకు చేసిన ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు నేను రీసెంట్గా యాడ్ చేసిన ప్రోగ్రామ్ vv4. సో డబల్ క్లిక్ ఇవ్వండి. సో ఇద్దండి, నేను ఇందాక బీజీ కలర్ ఇచ్చాను కదా, బీజీ కలర్ ఏమి ఇచ్చాను? పింక్ అనే కదా. సో ఇద్దండి, బీజీ కలర్ పింక్. అండ్ నేను ఇచ్చిన టెక్స్ట్కి ఎటువంటి కలర్ అయితే అప్లై చేసలేదు.
చూస్తున్నారు కదా, నేను ఇచ్చిన టెక్స్ట్కి ఎటువంటి కలర్ అయితే అప్లై చేసలేదు. చూడండి, ఇంత జూమ్ చేస్తున్నాను. నేను ఇచ్చిన కలర్కి ఎటువంటి టెక్స్ట్ అయితే అప్లై చేసలేదండి. బట్ బ్యాక్గ్రౌండ్ కలర్కి అయితే పింక్ అనే కలర్ అప్లై ఉందండి. బ్యాక్గ్రౌండ్ కలర్కి మాత్రం పింక్ అనే కలర్ అప్లై ఉంది. బట్ నేను టెక్స్ట్కి ఎటువంటి కలర్ ఇవ్వలేదు కాబట్టి టెక్స్ట్ మాత్రం బ్లాక్లోనే ఉంది. సో ఇప్పుడు నేను టెక్స్ట్కి కూడా కలర్ చేంజ్ చేస్తాను టెక్స్ట్ యాట్రిబ్యూట్ని యూజ్ చేసి. సో ఎలా అనేది చూద్దాం. సో నోట్ ప్యాడ్ తీసుకోండి అండ్ మనం బీజీ కలర్ పింక్ అని ఇచ్చాం కదా, దాని పక్కనే ఒక ట్యాబ్ క్లిక్ చేయండి, స్పేస్ తీసుకోండి. సో ఇక్కడ టెక్స్ట్ కలర్ ఈక్వల్స్ టు డబల్ కోట్స్లో నేను వైట్ అని ఇస్తున్నాను. మీరు ఏమైనా తీసుకోండి, అది మీ ఇష్టం. సో నేను ఇక్కడ వైట్ అని తీసుకున్నాను. సో ప్రోగ్రామ్ని సేవ్ చేస్తున్నాను. ఒక్కసారి సేవ్ వేసి చేస్తే చాలండి. దాంట్లో మళ్ళీ మనం ఏమైనా చేంజెస్ చేసిన తర్వాత సేవ్ యాజ్ అని నొక్కబడలేదు. సో సేవ్ అని నొక్కితే సరిపోతుంది. సో సేవ్ అని క్లిక్ చేశాను అండ్ నేను ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాను కదా, ఇందాక రన్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నాకు డిస్ప్లే అవుతుందండి. లేదు నేను మళ్ళీ ప్రాసెస్ని ఫస్ట్ నుంచి చేయాలంటే ఫైల్ క్లిక్ చేయండి, మీ ఫోల్డర్ ఫైల్స్ క్లిక్ చేయండి. డెస్క్టాప్లో నా ఫైల్ ఉంది కాబట్టి నేను డెస్క్టాప్ క్లిక్ చేస్తున్నాను. అందులో నా ఫోల్డర్ వచ్చేసరికి HTML1. సో నేను దాన్ని క్లిక్ చేస్తున్నాను. సో దాంట్లో నేను ఇప్పటికీ 3 ప్రోగ్రామ్స్ అనేవి సేవ్ చేశాను. ఒకటి ఫాంట్, ఇంకోటి స్ట్రక్చర్, ఇంకోటి VV4. ఇప్పుడు నేను రీసెంట్గా సేవ్ చేసింది VV4 అండి. సో VV4ని డబుల్ క్లిక్ చేస్తున్నాను అండ్ ఇక్కడ రిఫ్రెష్ చేయాలి. వన్స్ మీరు ప్రోగ్రాంలో మళ్ళీ చేంజెస్ చేసి సేవ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ రిఫ్రెష్ బటన్ నొక్కితే చేంజెస్ అనేవి అప్పీర్ అవుతాయి. ఎందుకు రావట్లేదు? సో నేను చేసిన ప్రోగ్రాంలో మిస్టేక్ ఉంది. ఆ మిస్టేక్ ఏందో మళ్ళీ మనం ఒకసారి వెరిఫై చేసుకోవడానికి మళ్ళీ నోట్ ప్యాడ్కి వెళ్దాం. మనకి అవుట్పుట్లో బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చేంజ్ అయింది, కానీ ఇచ్చిన టెక్స్ట్ కలర్ అయితే విజిబుల్ అవ్వలేదు. ఎందుకు విజిబుల్ అవ్వలేదంటే మనం ఇచ్చిన ఈ ప్రోగ్రామింగ్లో ఒక చిన్న మిస్టేక్ అయితే అయింది. సో ఆ మిస్టేక్ ఏంట్రా అంటే, సో ఇక్కడ టెక్స్ట్ కలర్ అనే యాట్రిబ్యూట్ ఇచ్చాను కదా, ఆ యాట్రిబ్యూట్లో ఓన్లీ టెక్స్ట్ అనేది మాత్రమే మనం ఇక్కడ ఫిల్ చేయాలి. సో నేను ఇక్కడ ఇచ్చిన కలర్ని తీసేస్తున్నాను. సో ఓన్లీ టెక్స్ట్ అనే యాట్రిబ్యూట్ మాత్రమే ఇవ్వాలండి. నేను ఇందాక మీకు అర్థం అవ్వడం కోసం టెక్స్ట్ కలర్ అని చెప్పేశాను. సో మనం ఇక్కడ ప్రోగ్రామింగ్ ఓన్లీ టెక్స్ట్ ఈక్వల్స్ టు అని మనకు కావాల్సిన కలర్ని మాత్రమే ఇస్తాం. సో నేను ఇప్పుడు సేవ్ చేస్తున్నాను, ఖచ్చితంగా అయితే వస్తుంది. Alt F అండ్ సేవ్. ఇప్పుడు సేవ్ చేసేసాను కదా. సో ఇప్పుడు ప్రోగ్రామ్ని రన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇదండి అవుట్పుట్ అయితే మనకి వచ్చింది. నేను ఇచ్చిన టెక్స్ట్కి వైట్ అనే కలర్ అప్లై అయింది, చూసారా? సో ఇందాక నేను బీజీ కలర్ పింక్ ఇచ్చాను అండ్ దాంట్లో వచ్చే టెక్స్ట్కి వైట్ కలర్ అప్లై చేశాను. సో అదైతే మనకి ఇక్కడ అవుట్పుట్లో విజిబుల్ అవుతుంది. అండ్ నేను ఇచ్చిన BR ట్యాగ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందని చెప్పాను కదా. సో నేను ఇందాక ప్రోగ్రామింగ్ కోడ్లో BR అనేది హలో ఎవ్రీవన్ అనేది టెక్స్ట్ పక్కన ఇచ్చాను, హలో ఎవ్రీవన్ అనే టెక్స్ట్కి పక్కన ఇచ్చాను. సో అలా ఇచ్చాను కాబట్టి హలో ఎవ్రీవన్ అనేది ఒక లైన్లో, హౌ ఆర్ యు అనేది ఇంకొక లైన్లో మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఇది ఒక లైన్లో,
ఇదొక లైన్లో అయితే మనకి అవుట్పుట్లో చూపిస్తుంది. సో ఇది నేను బిఆర్ ట్యాగ్ ఇవ్వడం వల్లే వచ్చిందని నేనైతే చెప్తున్నాను. మీరు కాదు అంటే ఒకసారి బిఆర్ ట్యాగ్ని తీసేసి చూపిస్తాను. బిఆర్ ట్యాగ్ని తీసేస్తే ఎలా వస్తుందో కూడా చూపిస్తాను మీకు. సో తీసేసాను. ఆల్ట్ ఎఫ్, సేవ్. సో చూడండి, ఇందాక నేను ఇచ్చిన టెక్స్ట్ ఒక లైన్లో ఒకటి, ఇంకొక లైన్లో ఇంకొకటి డిస్ప్లే అయింది. కానీ ఇప్పుడు మొత్తం ఒకే లైన్లో మనకి కనిపిస్తుంది. హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ మొత్తం ఒకే లైన్లో వస్తుంది. కానీ నేను ఇందాక ఇచ్చింది హలో ఎవ్రీవన్ ఒక దగ్గర, హౌ ఆర్ యూ ఒక లైన్లో మనకి ఇందాక అవుట్పుట్లో డిజిబుల్ అయింది. సో దీనికోసమే ఇక్కడ హలో ఎవ్రీవన్ పక్కన నేను బిఆర్ అనే ట్యాగ్ని ఇచ్చాను. సో ఆ బిఆర్ ట్యాగ్ని ఇవ్వకపోతే మనకి అవుట్పుట్ అనేది ఇలా అయితే వస్తుంది. లేదు నాకు పక్కనే కావాలంటే మీరు బిఆర్ ట్యాగ్ని యూజ్ చేయక్కర్లేదు. లేదు నాకు సపరేట్గా కావాలి, ఇది ఒక టెక్స్ట్, ఈ టెక్స్ట్ అనేది నేను సపరేట్గా ఇవ్వాలనుకుంటున్నాను, ఈ టెక్స్ట్ సపరేట్గా ఇవ్వాలనుకుంటున్నా అని అనుకున్నప్పుడు బిఆర్ ట్యాగ్ని మీకు ఏ టెక్స్ట్ వరకు సపరేట్ కావాలో అక్కడ ఆ టెక్స్ట్ ఎండింగ్లో బిఆర్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేయొచ్చు. అండ్ నేను హెచ్ఆర్ ట్యాగ్ని ఇచ్చాను కదా, అది ఎందుకు యూజ్ అవుతుందో చెప్తాను. సో మనం ఇందాక ఇచ్చిన ప్రోగ్రామింగ్ కోడ్లో హెచ్ఆర్ లేదు. సో నేను ఇప్పుడు హెచ్ఆర్ అనేది యాడ్ చేస్తాను. ఇక్కడ నేను బిఆర్ని తీసేసాను కదా, సో హెచ్ఆర్ని ఇస్తాను ఇక్కడ. హెచ్ఆర్ అనే యాట్రిబ్యూట్ ఇచ్చాను, సేవ్ చేశాను. సో చూడండి, హెచ్ఆర్ అనే యాట్రిబ్యూట్ ఇవ్వడం వల్ల మనకి టెక్స్ట్ మధ్యలో ఒక హారిజెంటల్ లైన్ అనేది డిస్ప్లే అయింది. సో టెక్స్ట్ మధ్యలో మనకి ఒక హారిజెంటల్ లైన్ అనేది డిస్ప్లే అయింది. చెప్పాను కదా ఒక హారిజెంటల్ లైన్ని ఇది డిస్ప్లే చేస్తుందని. సో చూడండి, అవుట్పుట్లో మనకి ఇలా ఒక హారిజెంటల్ లైన్ని ఇస్తుంది. సో దీనికోసం మనకి ఇది కావాలనుకుంటేనే హెచ్ఆర్ యాట్రిబ్యూట్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. అది కూడా ఎక్కడ ఇస్తాం, మనం ఇచ్చే కంటెంట్ దగ్గర ఇస్తాం. మనకి ఏ కంటెంట్ దగ్గర ఈ హారిజెంటల్ లైన్ రావాలి అని అనుకుంటున్నామో సో అక్కడ మాత్రమే మనం హెచ్ఆర్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఏంటి, నేను బిఆర్ ట్యాగ్ కావాలనుకుంటే అదొకసారి, హెచ్ఆర్ ట్యాగ్ కావాలనుకుంటే అదొకసారి ఇచ్చాను అనుకుంటున్నారా? లేదు, రెండు కూడా మీరు యూజ్ చేసి చూపించవచ్చు. సో నేను ఇప్పుడు యూజ్ చేస్తాను. చూడండి, హెచ్ఆర్ ట్యాగ్ని ఒకసారి, బిఆర్ ట్యాగ్ని ఒకసారి ఇవ్వాలని ఏం లేదు. రెండు కూడా ఒకసారి ఇచ్చి మీరు అవుట్పుట్లో డిస్ప్లే చేసుకోవచ్చు. సో నేను మీకు రెండు ఇచ్చి నేను ఇప్పుడు డిస్ప్లే చేస్తాను. చూడండి, సో ఇందాక నేను ఇక్కడ హెచ్ఆర్ ట్యాగ్ని ఇచ్చాను. సో హౌ ఆర్ యూ పక్కన నేను బిఆర్ ట్యాగ్ని ఇస్తాను. సో ఇక్కడ నేను బిఆర్ ట్యాగ్ని ఇచ్చాను హౌ ఆర్ యూ పక్కన. దానికంటే ముందు నేను హెచ్ఆర్ ట్యాగ్ కింద నేను ఇంకొక లైన్ ఇస్తానండి. హాయ్ అని టెక్స్ట్ ఇచ్చాను. సో ఇప్పుడు నేను హెచ్ఆర్ ట్యాగ్ని, బిఆర్ ట్యాగ్ని రెండు యూజ్ చేశాను. అండ్ టెక్స్ట్ యాట్రిబ్యూట్ని ఇచ్చాను, బీజీ యాట్రిబ్యూట్ని కూడా ఇచ్చాను. సో టోటల్ నేను మీకు ఇందాక చెప్పిన 4 యాట్రిబ్యూట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవి 4 మనకి అవుట్పుట్లో డిస్ప్లే అవుతాయా లేదా అనేది చూద్దాం. ఆల్ట్ ఎఫ్, సేవ్.
సో చూడండి, నేను ఇందాక ఇచ్చిందే చూపిస్తున్నాను అనుకుంటున్నారేమో, రిఫ్రెష్ చేస్తాను చూడండి. హలో ఎవ్రీవన్ అనే దాని కింద హెచ్ఆర్ ట్యాగ్ వల్ల హారిజాంటల్ లైన్ అనేది వచ్చింది, కానీ హౌ ఆర్ యు అనేది మాత్రం పక్కనే వచ్చింది. సో మన ప్రోగ్రాంలో మళ్ళీ ఏదో మిస్టేక్ చేసాం. సో చూద్దాం రండి. నేనేం మిస్టేక్ చేశాను ఇక్కడ, హౌ ఆర్ యు అనే దాని పక్కన బిఆర్ ట్యాగ్ని ఇచ్చాను. ఇక్కడ ఎండింగ్ అయిపోయే టెక్స్ట్కి మనం బిఆర్ ట్యాగ్ ఇవ్వాల్సిన అక్కర్లేదు, ఎందుకంటే దాని కింద మనం ఇంకా ఏమైనా కంటెంట్ ఇస్తే అక్కడితో బ్రేక్ కావాలి, నాకు వేరే కంటెంట్ మళ్ళీ సపరేట్గా కావాలి అనుకుంటే అప్పుడు మనం బిఆర్ ట్యాగ్ ఇస్తాం. సో ఇక్కడ మనకి ఎటువంటి టెక్స్ట్ లేదు కాబట్టి అది అవసరం లేదు. సో నేను హాయ్ పక్కన లైన్ అంతటితో కట్ అయిపోయి మళ్ళీ కింద సపరేట్ లైన్లో హౌ ఆర్ యు అనేది విజిబుల్ అవ్వాలనుకుంటున్నాను. సో నేను ఇక్కడ హాయ్ పక్కన ఇస్తాను చూడండి. సో బిఆర్ ట్యాగ్ ఇచ్చాను హాయ్ పక్కన, ఆల్ట్ ఎఫ్, సేవ్. సో రిఫ్రెష్ చేస్తున్నాను చూడండి, హాయ్ అనేది ఒక లైన్లోకి, హౌ ఆర్ యు అనేది ఒక లైన్లోకి వెళ్ళిపోయింది. సో ఇలా మనం ఈ 4 యాట్రిబ్యూట్స్ ద్వారా మనం ఇచ్చే కంటెంట్ అనేది ఇలా అయితే అవుట్పుట్లో డిస్ప్లే అవుతుందండి. సో ఇలా మనకిచ్చే కంటెంట్ అనేది అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. సో హెచ్ఆర్ యాట్రిబ్యూట్ వల్ల హారిజాంటల్ లైన్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అయింది చూడొచ్చు. అండ్ నేను ఇచ్చిన టెక్స్ట్కి వైట్ కలర్ అనేది అప్లై అయింది. అండ్ నేను ఇచ్చిన బిఆర్ యాట్రిబ్యూట్ వల్ల హాయ్ అనేది ఒక లైన్లోకి, హౌ ఆర్ యు అనేది ఇంకొక లైన్లోకి మనకి డిస్ప్లే అయింది. సో ఇలాగే ఇంకా హెచ్టిఎంఎల్ చాలా యాట్రిబ్యూట్స్ ఉన్నాయి అండ్ ఎంటిటీస్ కూడా ఉన్నాయి. సో ఎంటిటీస్ అంటే ఏంటి అనేది నేను ఇంకా ఏ వీడియోలోనూ మీకు చెప్పలేదు. సో ఎంటిటీస్ అంటే ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇంతవరకు అయితే ప్రాక్టీస్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.